గొర్రెలు కాచుకునేవాడు గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. పుట్టేటప్పుడేమో రాజుగా పుట్టాడు, పెరిగేటప్పుడేమో గొర్రెల కాపరిగా పెరిగాడు, చనిపోయేటప్పుడు మాత్రము ఒక గొప్ప నాయకుడిగా దేవుడి కుమారుడిగా చనిపోయాడు. స్తోత్రం కలుగునుగా. కార్య ఆరంభములో తన జీవితం ఓడిపోతూ వచ్చింది. చచ్చిపోయేటప్పుడు మాత్రం దేవుని యొక్క నాయకుడిగా, దేవుడి యొక్క ప్రతినిధిగా, దేవుడి యొక్క ప్రవక్తగా చనిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎవరికైనా సేవకుడికి పేరు పెట్టాలంటే మోషే అని పెట్టుకుంటున్నారు, మోజెస్ అని పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఆ పేరులో ఏముంది? మోషే అంటే గొప్ప నాయకుడు, మోషే అంటే మిక్కిలి సాత్వికుడు, మోషే అంటే ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మోషే అంటే మరణానికి ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తి, మోషే అంటే గొప్ప విశ్వాసి, దేవుడి స్వరమును విన్నవాడు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. స్తోత్రం కలుగునుగాక.